ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. టిప్పు సుల్తాన్ 225వ వర్ధంతి, టైగర్ ఆఫ్ మైసూర్. టిప్పు సుల్తాన్ ఆంగ్ల పుస్తకం ఆవిష్కరణ. టిప్పు సుల్తాన్ 225వ వర్ధంతి సందర్భంగా సయ్యద్ నసీర్ అహ్మద్ రచించిన టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ ఆంగ్ల భాషలో పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం అఖిల భారత టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం అధ్యక్షులు షేక్ షబీర్ అధ్యక్షతన హిందూపురం జామియా మసీద్ కార్యాలయంలో నివాళులర్పిస్తూ ఘనంగా జరిగింది పుస్తక ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ సభ్యులు బాబానూర్, జన విజ్ఞాన వేదిక, అతావుల్లా, ముస్లిం మైనారిటీ నాయకులు ఆర్కే ఖలీల్, సాదిక్, అబ్దుల్ సలాం, డైమండ్ బాబా, అజ్జు, షారుఖ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టిప్పు సుల్తాన్ రహ్మతుల్లా అలే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారి నుండి బానిస సంఖ్యను తెంచడానికి వీరమరణం పొందిన మైసూరు పులి టిప్పు సుల్తాన్ వారి వీరమరణం పొందిన రోజు వర్ధంతిని ఈరోజు టిప్పు సుల్తాన్ ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ. సయ్యద్ నసీర్ అహ్మద్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. దీన్ని ఆంగ్లంలోకి రచించారు. మరి భారతదేశంలోని దాదాపు భాషల్లో ఈ పుస్తకాలను ట్రాన్స్లేట్ చేశారు. మరి ఈ పుస్తకాలను మనమందరము చదివి అర్థం చేసుకొని భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో టిప్పు సుల్తాన్ లాంటి ధీరులు వీరమరణం పొందారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం కోసం మరియు భారతదేశాన్ని బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుంచి తెంచడానికి వారు చేసిన త్యాగాలను మనం మననం చేసుకోవటం, మరి ఇలాంటి మహనీయులను మనం మార్గదర్శకంగా తీసుకొని భారతదేశ అభివృద్ధి కోసం, జాతీయ సమైక్యత కోసం, దేశ సుస్థిరత కోసం మనమందరము పాటుపడాలి. జై హింద్, మేరా భారత్ మహాన్.